చెట్లన్నీ ఎట్లా ఇంచేస్తున్నాయి చూడనా, ఇంత ధ్వంసం చేశాడు బారేస్తున్నాయి. ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరే కానీ మా గోడు పట్టించుకొని అంటున్నారు. 15 సంవత్సరాలుగా ఇదే రీతిలో జరుగుతున్నది. మామండూరు గ్రామంలో ఒక అధికారైనా స్పందించి ఇంకనైనా చర్యలు తీసుకొని ఏనుగులు రాకుండా మా తోటల్లోకి మాకు రక్షణ కల్పించాలనేసి, మా ప్రాణాలకి రక్షణ కల్పించాలని, మాకు పంట చేతికి వచ్చే సమయానికి మాకు రూపాయి కూడా కళ్ళ చూసే పరిస్థితి లేదు. 15-20 సంవత్సరాలుగా ఇదే బాధలు పడుతున్నాము. మాకు ఈ పక్కకి ఈ కైల్లోకి కరెంట్ లేదు, నీటి వసతి లేదు, రవాణా రహదారి లేదు. అయినా కూడా మేము గుంటలో నుంచి నీళ్లు మోసుకొని వచ్చి చెట్లు సాక్కున్నాము. బిడ్డల కంటే ఎక్కువగా అపురూపంగా చూసుకున్నాము. ఇదే మాకు ఆస్తి అనుకున్నాము. మేమంతా సన్న రైతులము, అంతా 1 ఎకరా 2 ఎకరాలు ఉండేవాళ్ళమే. మేము పెద్ద పెద్ద భూస్వాములు కూడా కాదు. అయినా మమ్మల్ని గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా గుర్తించలేదంటే ఏం చేస్తున్నది గవర్నమెంట్ అనేది మాకు అర్థం కావడం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సుధీర్ అన్న ఎమ్మెల్యే, కాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు, వీళ్ళంతా కూడా దయచేసి మా మొరను ఆలకించండి. మామండూరు ప్రజలు ఈరోజు గోడమని ఏడుస్తున్నారు, రోడ్లు ఎక్కున్నారు, బాధలు పడుతున్నారు. ఇవన్నీ గుర్తించండి. మీరు ఓట్లు అడిగినారు, మిమ్మల్ని అందరినీ ఓట్లు వేసి గెలిపించినారు. ఈ పొద్దు మీరు గెలిచినారు. మీరు వస్తే అన్న మాకు న్యాయం చేస్తారనుకున్నాము. మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ విధంగా జరుగుతున్నది మామండూరులో. చూడండి, అడవి ఏనుగులు వచ్చి పంట అంతా ఎట్ట నష్టం చేసినాయో. 1 రూపాయి కూడా మేము చేతికి తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు వీటి మీద లక్షలు పెట్టున్నాము, మందులు కొట్టున్నాము, పిచికారీ చేయించున్నాము, దున్నిచ్చున్నాము. ఇవన్నీ చేయించి కూడా మాకు ఈ పొద్దు రూపాయి చేతికి వచ్చే పరిస్థితి లేదు. దయచేసి మా మొరను ఆలకించండి సార్. ప్రభుత్వం ఏదన్నా మాకు హెల్ప్ చేయగలుగుతుంది అంటే ట్రెంచింగ్ లాగేదో, లేకపోతే ఏనుగులు రాకుండా రక్షణ కల్పించేదో ఏదో ఒకటి చేయండి సార్ దయచేసి.